సదస్సులు లాంటి ఏర్పాటు చేసి అంబేద్కర్ అంటే ఒక దళితుడని కాదు, భారతీయుడు అనేటటువంటి భావన తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ఉద్దేశిస్తే మా ఉంగరాల ఆర్విష్ణు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఈనాటి బూత్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మండల బీజేపీ అధ్యక్షులు నాయకులు శ్రీ ఎన్కోటి పాపనదర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు వర్షాల ప్రసాద్ గారికి, అలాగే బూత్ కన్వీనర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సోదర కార్యకర్తలకు, సోదరిమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మన మూతులు బిగియపట్టి అని చెప్పారు మహాకవి చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు గారు. ఆ రోజుల్లో మనం ఎన్నో కష్టాలు అనుభవించాం. స్వాతంత్రం రాకముందు మన యొక్క ఈ రత్నగర్భ అయినటువంటి ఈ భారత మాత యొక్క వనరుల్ని విదేశీయులు తరలించుకుపోతూ ఉంటే మనం లేగదూడలా చూస్తూ ఊరుకున్నాం. భరతమాత పాడియావు అని వర్ణించారండి. అటువంటి ఈ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారు, బలిదానాలు చేశారు, ఆత్మార్పణ చేశారు. ఎట్టకేలకు 47లో స్వాతంత్రం వస్తే ఆ తదుపరి 2 సంవత్సరాలకి గణతంత్రం అనేటటువంటిది, అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే, మనకి భారత రాజ్యాంగంలో 370వ అధికరణం అనే ఒకటి ఉండేది. అంటే అది ఏం చెప్తుంది అంటే, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది ఆ యొక్క